మన రవ్వ ఇలా కొంచెం లైట్గా ఎర్రగా వేగిందండి, చూడండి. ఇప్పుడు మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు అంటే మామూలు రవ్వ లడ్డు కాదు, బీట్రూట్తో రవ్వ లడ్డు చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దామండి. ఇదైతే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. నేనైతే 1 కప్పు తీసుకున్నాను ఉప్మా రవ్వని. 1 కప్పుకి పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు తీసుకున్నాను. చక్కెర 1 కప్పు తీసుకున్నాను. కొంచెం జీడిపప్పు, 1 బీట్రూట్. ఈ బీట్రూట్ని ముందుగా మనం తొక్కు తీసేసి కడిగి మిక్సీలో వేసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ బీట్రూట్ని తొక్కు తీసేసి ముక్కలు కట్ చేసేసాను. అంతే కదండి. కొబ్బరిలో కూడా నేను యాలగలేసి మిక్సీ పెట్టాను. ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా వాటర్ వేసి మిక్సీ పెడతాను. ఇగో చూడండి, కొంచెం వాటరే వేస్తున్నాను. మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇలా కాకుండా క్లాత్లో అయినేసి వడకట్టుకోవచ్చు. నేనైతే వడకట్టుకునే జల్లెళ్ళు వేసి వడకట్టాను. మీరు క్లాత్లో అయినేసి వడకట్టుకోవచ్చు. నేను కొంచెమే వాటర్ వేసాను. జ్యూస్ చూడండి ఎలా వచ్చిందో. నేనైతే 3 స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేసి వేడి చేసాను. ఇప్పుడు జీడిపప్పు వేగించుకుందాం. ఇప్పుడు మన జీడిపప్పు వేగిపోయింది, తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ వేస్తున్నాను. రవ్వ వేసి బాగా వేగించుకుందాం మాడిపోకుండా. కొంచెం ఎర్రగా వచ్చేలాగా, పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలి. మన రవ్వ ఇలా కొంచెం లైట్గా ఎర్రగా వేగిందండి, చూడండి. ఇప్పుడు దీంట్లో మనం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి వేగించుకుందాం. మనం పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి అయినా తురుము వేసుకోవచ్చు. దీన్ని కూడా బాగా వేగించుకోవాలి. ఇప్పుడు మన రవ్వ, పచ్చి కొబ్బరి అంతా వేగిపోయింది. బాగా వేగిపోయిన తర్వాత మనం బీట్రూట్ జ్యూస్ ఉందిగా, అది వేసి కూడా వేగించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే జ్యూస్ వేస్తున్నాను. బీట్రూట్ జ్యూసు ఈ రవ్వకంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి మంట అంతా. రవ్వ బీట్రూట్ అంతా కలిసింది. అక్కడక్కడ కొంచెం ఇలా చిన్నవి ఉన్నాయి. అవి మనం లైట్గా కొంచెం పాలు వేసి ముద్ద చేసుకుంటాం కదా, లడ్డు చేసుకున్నప్పుడు ఆ ఉండలు కలిసిపోతాయండి చిన్నవి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చక్కెర వేసి కలుపుకుందాము. కొంచెం తీసి పెట్టానండి, స్వీట్ ఎక్కువ వద్దామని. మీరు స్వీట్కి తగ్గట్టు కలుపుకొని టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇది గోరువెచ్చగానే ఉంది రవ్వ. గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కెర వేసేయచ్చు. మనం మిక్సీ పట్టైనా పౌడర్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేసాను. ఇంట్లో కొంచెం లైట్గా పాలు వేసి ఉండొచ్చేలాగా చేసుకున్నామండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడైతే మనం చేత్తో కలుపుకుందామండి, అన్నీ కలిసేలాగా. మనం ఇందాక చెప్పాను కదా చిన్నవి బీట్రూట్ చిన్న ఉండలు ఉన్నాయని, అవి కూడా ఇప్పుడు కలిసిపోతాయి మనం కలిపే విధానం బట్టి. ఇదిగోండి చూడండి కలర్ ఎలా ఉందో, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడు ముద్ద చేసి చూద్దాం. ఇదిగోండి లడ్డుకు వచ్చింది.
ఇంకొంచెం పాలు వేసుకుందాము, గట్టిగా అయిపోద్ది చల్లారితే, అందువలన కొంచెం పాలు వేసుకుందాం. చూడండి ఇప్పుడు వచ్చేసింది లడ్డుకి. స్వీట్ కొంచెం తక్కువైందండి, చక్కెర కూడా వేసేస్తున్నాను. మనం కొబ్బరి వేసాం కాబట్టి కప్పు చక్కెర పట్టింది. కొబ్బరి వద్దనుకునే వాళ్ళకైతే 1/4 కప్పు 1/2 కప్పు చక్కెర పడుతుంది. ఇది కూడా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పులు వేసి లడ్లు చుట్టుకుందామండి మనము. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు లడ్లు చుట్టుకోవచ్చు. ఇదిగోండి కొంచెం లూజుగానే ఉంది, ఎందుకంటే చల్లారితే గట్టిగా అయిపోతాయని నేను కొంచెం పాలేసి ఎక్కువ లూజుగానే చేశాను. ఇప్పుడు ఇవన్నీ లడ్లు చుట్టేద్దామండి. అంతేనండి, మన బీట్రూట్ రవ్వ లడ్డు చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్దీ కూడా బీట్రూట్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.